పెద్దలందరికీ నమస్కారం. గోమయపు ప్రమిదలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వీటిలో దీపోత్సవం చేస్తే మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే గో సంరక్షకులకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక పరిపుష్టిని కలిగించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే గోపోషణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని, లాభం లేని వ్యాపారం. ఎందుకంటే అందులో వ్యాపారం లేదు, అసలు ముందు వ్యాపారంలో లాభం లేదు. అందుకని గోమయ ప్రమిదలని కొంటే బాగుంటుంది. చూడండి, గోమయ ప్రమిద ఇలా ఉంటుంది. మీరు జలాశయాల్లో దీపాలను విడిచిపెట్టాలంటే, అంటే కార్తీక మాసం అంతా మనం చేసేది జలదీపోత్సవం ముఖ్యంగా. ఎందుకంటే వర్షాకాలం తర్వాత నిలబడిపోయిన నీరు శుద్ధి చేయడం కోసం, వాటిలో బ్యాక్టీరియాస్, వైరస్ వాటిని పోగొట్టడం కోసం నీళ్ళలో దీపాలను విడిచిపెడతాం. అయితే ఈ ప్రక్రియకు మనం జనరల్గా కొబ్బరి డొప్పల్ని, కొబ్బరి చిప్పల్ని వాడుతున్నారు. అదే అరటి డొప్పల్ని, కొబ్బరి చిప్పల్ని వాడుతున్నారు. అరటి డొప్పలు కుళ్ళిపోయి దుర్గంధం వస్తూ ఉంటుంది. అలాగే కొబ్బరి చిప్పలు స్నానాలకు వచ్చే వాళ్ళ కాళ్ళలో గుచ్చుకునే ఇబ్బంది. కానీ గోమయ ప్రమిద ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. చూడండి, ఎవరో ఒకరు చెప్తారు నారికేళంలో దీపం పెడితే నరక బాధలు ఉండవుట అని. అసలు ప్రాసగా కుదిరింది కదా అని చెప్పేస్తే నమ్మేయడమేనా మనం? అలా నమ్మి పెట్టేస్తున్నారు. అసలు గోమయం అనేది నిజమే. గోమయే వసతే లక్ష్మి అన్నారు. దీపం శ్రీమన్నారాయణ స్వరూపం, లక్ష్మీదేవి యొక్క స్వరూపం గోమయం. అంటే ఇప్పుడు ఈ దీపం లక్ష్మీనారాయణ స్వరూపం అవుతుంది. అంటే ఎంతకంటే పవిత్రమైనది ఉంటుందా? ఇంకా పర్యావరణ పరంగా ఆలోచిస్తే ఇది నదిలో పూర్తిగా దీపం కొండెక్కేసిన తర్వాత చాలాసేపటికి నదిలో ములుగుతుంది. నదిలో ములిగినా గోమయం కదా కలిసేది. గోమయం అనేది మంచి అబ్జార్బర్, అధిశోషకం. అధిశోషణం ద్వారా నీటిని శుద్ధి చేస్తుంది. అంటే గోమయపు ప్రమిదల్లో మనం దీపోత్సవం చేయడం వల్ల వచ్చే ప్రధానమైన లాభం ఏంటంటే నదుల యొక్క జలం శుద్ధి చేయబడ్డం. అలాగే ఈ పుణ్యం విశేషమైన పుణ్యం. ఇంకా ముఖ్యమైన విషయం అంటే గోపోషకులకి మనం ఆర్థిక పరిపుష్టి కల్పించినట్లు. ఎందుకంటే దీన్ని కనీసం ఎంతో రూపాయి డబ్బు పెట్టుకున్నా సరే వాళ్ళకి ఉపయోగమే కదా. అప్పుడు ఏమవుతుంది, ఆవులను పోషించే వాళ్ళకి కనీసం రూపాయి డబ్బేనో దొరుకుతుంది. తద్వారా మరో పుణ్యం. కార్తీక మాసం అంతా మనం చేయవలసింది గో సంరక్షణ, ఇటువంటివన్నీ చేయాలి. మరి దాంట్లో భాగం అవుతుంది కదా. ఇది ఎంత ప్రమోట్ చేస్తున్నా ఎవరు నన్ను ఇంతవరకు ఒక్కరు కూడా ఈ సంవత్సరం అడగలేదు. గత సంవత్సరం వరకు అడిగారు, కానీ ఈ సంవత్సరం అసలు ఒక్కరు కూడా ఇంతవరకు దీని మీద ఆర్డర్ పెట్టలేదు. నేనే తీసుకొస్తున్నాను, నేనే చేస్తున్నాను. అలాగే నేను సహస్ర దీపోత్సవం ప్రతి సంవత్సరం లాగే చేస్తాను, ఒక సోమవారం నాడు. అది కూడా నేను స్వచ్ఛందంగా చేయడమే. అవి మాకు ఖర్చు అవుతున్నాయి తప్ప ఎవడు సహకరించేదంటూ మాత్రం ఏమీ లేదు. మరి ఇంత బలహీనంగా హిందువులు ఉంటే వీళ్ళని ఆక్రమించడం ఎవరికైనా సాధ్యం కాదా? ఇప్పటికే గోవులను ఇష్టం వచ్చినట్లు చంపేస్తున్నారు. మరి ఇలా అవకాశం కూడా మరి వినియోగించుకోకపోతే పుణ్యప్రదమైంది, ఉపయుక్తమైంది కదా. సరే, ఏది ఏమైనా ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. ఎడారిలో అరణ్యరోధంలా ఉంటుంది ఈ పరిస్థితి. చూడండి, గోమయ ప్రమిదలో నీరు ఎంత దీపం ఎంత చక్కగా ఉందో. సర్వేభ్య కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధిరస్తు, గోమాత అనుగ్రహ సిద్ధిరస్తు.